Already we discussed about some information. అమెరికన్ రెవల్యూషన్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ లో ఇప్పుడు ఆల్రెడీ మన అమెరికన్ రెవల్యూషన్ కానివ్వండి, తర్వాత ఇంగ్లాండ్ రెవల్యూషన్ కానివ్వండి, వీటన్నిటిని ఇంగ్లాండ్ రెవల్యూషన్ ఏమని చెప్పాము? గ్లోరియస్ రెవల్యూషన్ అన్నారు. ఏమన్నారు? గ్లోరియస్ రెవల్యూషన్. దాన్ని బ్లడ్లెస్ రెవల్యూషన్ అని కూడా అన్నారు. అమెరికన్ రెవల్యూషన్ వచ్చేసరికి ద అమెరికన్ పీపుల్ ఫాట్ అగైన్స్ట్ సమ్ రైట్స్, నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అని చెప్పి వాళ్ళు కొన్ని స్లోగన్స్ ఇచ్చున్నారు. అట్లానే వాళ్ళకి లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనేది అవసరం అని చెప్పి వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్కి ముందు అంటే ఫ్రాన్స్ క్యాపిటల్ ఏదన్నా, ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటి? ఫ్రెంచ్. ప్యారిస్ అన్న, ఫ్రాన్స్ అన్న, ఫ్రెంచ్ అన్న, ప్యారిస్ అన్న ఒకటే. మరి వింటున్నారా? ఫ్రాన్స్, ఫ్రెంచ్, ప్యారిస్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, దాన్ని ఫ్రెంచ్ దేశం అంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్రెంచ్ భాష మాట్లాడతారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్యారిస్ అంటారు. ఈఫిల్ టవర్ ఉన్నారు. Before that, the French Revolution, France was ruled by Louis Kings. ఈ లూయిస్ కింగ్స్ 14 లూయి, 15 లూయి, 16 లూయి అని చెప్పేసి కొంతమంది లూయిస్ అనేవాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఈ లూయిస్ అంటే వీళ్ళు ఇట్ ఈస్ ద హైయెస్ట్ సుప్రీం అథారిటీ ఇన్ ద సొసైటీ. అటోక్రటిక్ గవర్నమెంట్స్ అంటారు వీళ్ళు. ఈ అటోక్రటిక్ గవర్నమెంట్స్ అంటే ఆ రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడు కానివ్వండి, ఆ కుమారుడు తర్వాత అతనికి ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, ఈ విధంగా సింహాసనం రావడానికి అవకాశం ఉంది. మీరు చూస్తే పేజ్ నెంబర్ 162లో in 1774 the Louis XVI was ascended the throne of France. ఈ లూయిస్ 16 ని దించేశారు ఫ్రాన్స్ దేశం సింహాసనం నుంచి. అంటే చాలా భయంకరంగా పరిపాలించాడు. ఓ రాజుని కింద దించాడంటే దాని అర్థం ఏంటి? అతను సరిగా పరిపాలన చేయడం. కాబట్టి ఈయన సింహాసనాన్ని దించేసిన తర్వాత he was 20 years old. He married the Austrian princess Mary Antoinette. Upon the occasion, the new king found the empty treasury. మేరీ ఆంటోనెట్ అనేటువంటి ఒక ఆస్ట్రియన్ ప్రిన్సెస్, రాకుమారుడు, ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి రాకుమారుడు. చూస్తున్నాను అంత టెక్స్ట్ బుక్. ఆస్ట్రియా దేశానికి చెందిన రాకుమారుడు, ఆయన పేరు ఆస్ట్రియన్ ప్రిన్సెస్ మేరీ ఆంటోనెట్. Upon the occasion of the new king found the empty treasury. Long years the war had divided the financial resources of the France added. This was cost of the maintaining the extravagant the port. Immense the place of the Versailles. Under the Louis XVI, the France helped the 13 American colonies to gain their independence from the common enemy. ఈ లూయిస్ 16 కాలంలోనే అమెరికా వాళ్ళకు ఈ ఫ్రాన్స్ వాళ్ళు కొంత సహాయం చేయడం, ఆ యుద్ధంలో అమెరికా గెలవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ద వార్ ఇస్ యాడెడ్ ఫర్దర్ టు డెట్. ఈ యుద్ధం చేయడం వల్ల ఆల్ ద ట్రెజరీ ఇస్ ఎంప్టీ. ట్రెజరీ అంటే ఖజానా. ఈ ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. దేశం అంతా అప్పుల్లో కూరుకొని పోయింది. కాబట్టి to meet the regular expenses such as the cost of the maintaining of the army and the court of the running government offices, universities, states, forced increase the taxes. So the government function is very hardly, చాలా కష్టంగా పనిచేయాల్సి వచ్చింది. There is no treasury, there is no
empty treasury are there. The expenses are more because of all the money is expended to war site soldiers పెట్టడం కానివ్వండి, ఆయుధాలు కొట్టడం కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వలన ద కంట్రీస్ గో టు ద డెట్ లోకి వెళ్ళిపోయింది. So to meet the regular expansion, and even this the measures should we have the support the French society into the 18th century divided into the 3 estates. Estate means categories. Estate and categories. Estate and 3 categories. First category and first estate, second estate, third estate and that. Estate means the French Parliament name is Estate Generals. French Parliament guarantee Estate Generals. Estate Generals. మన ఇండియాకి సంసద్ అంటారు. ఇండియన్ పార్లమెంట్ అంటారు సంసద్, హిందీ పార్లమెంట్. అదే అమెరికన్ పార్లమెంట్ వచ్చేసరికినేమో కాంగ్రెస్ అంటారు. అమెరికన్ పార్లమెంట్ అంటే కాంగ్రెస్. అదే ఫ్రెంచ్ పార్లమెంట్ ఇది సంసద్. Sorry, Estate Generals. Estate Generals. See, the society is the French society in the 18th century divided into the 3 categories, and only to the members of third estate paid the taxes. And first estate లో ఎవరు ఉంటారు, సెకండ్ ఎస్టేట్ లో ఎవరు ఉంటారు, థర్డ్ ఎస్టేట్ లో ఎవరు ఉంటారు అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఎస్టేట్ లో ఉండేవారు ఈ 2 ఎస్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు there is no pay the taxes of the government. ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం మరి థర్డ్ ఎస్టేట్ పీపుల్ దే హ్యావ్ లివర్డ్ ద ట్యాక్స్ టు పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఇది ఎక్కడ న్యాయం చూడండి. వాళ్ళిద్దరం కట్టకుండా హాయిగా ఉన్నారు, ఈ 3వ వర్గం వాళ్ళు డబ్బులు కట్టాలి. సో ద థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎస్పెషల్లీ లేబరర్స్, రీకన్స్ట్రక్షన్ పీపుల్స్, ఆర్టిజన్స్, క్రాఫ్ట్ పర్సన్స్, తర్వాత టీచర్స్, లాయర్స్, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ఒక సామాన్యమైనటువంటి వాళ్ళు పనులు కట్టాల్సి వచ్చింది. కాబట్టి the French estate generals, the 2 categories is exempted from the tax. Tax నుంచి వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. థర్డ్ ఎస్టేట్ వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అప్పుడు జనాలకి ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, కీర్తన నుంచో ఎక్కడ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ట్యాక్స్లు కొంతమందే కట్టితే కడతారు, కొంతమంది కట్టట్లేదు కదా. అప్పుడు ఏమవుతుంది, జనాలు ఏమొస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ ఉంటారు, మీలో కొంతమంది మేడం గారు మీరు ఫీజు కట్టకుండా పర్లేదు, తచ్చిపళ్ళు కట్టండి అంటే మీకు ఎలా ఉండదు, కడుపు పండితే మండదా. కాబట్టి ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ కి కూడా ఇక్కడ కడుపు మండిపోయింది. ఏంటి, మేము పనిచేయడం ఏంటి, మేము ట్యాక్సులు కట్టడం ఏంటి. The 2 estate is exempted. వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? So that is the revolution has been started in a French country. French దేశంలో ఇవన్నీ కూడా జరిగింది. చూడండి, the only 3 members and only the members of the third estate people paid the taxes. The society estate, the part of the feudal system, is dated back the Middle Ages of February 1789. The chart shows the system of the estate in the French society was organized. The peasants were about 90%. ఇక్కడ రైతులు వాళ్ళందరూ కూడా థర్డ్ ఎస్టేట్ పీపుల్ 90% ఉన్నారు. వీళ్ళు కట్టారు ట్యాక్స్, కాకి వాళ్ళు ఎవరు కట్టారు. పీసెంట్స్ అంటే రైతులు. However, only the small members of the owned the land by the cultivated. About 60% of the land is owned by the gentry, the church, and other
rich members in the third estate. మీరు ఇక్కడ ఫ్లో చార్ట్ ఒకటి ఇచ్చాడు చూడండి కింద. మీరు కూర్చోమ్మా. విన్నారా? ఫ్లో చార్ట్ ఒకటి ఉంది. ఫస్ట్ ఎస్టేట్ లో ఎవరున్నారమ్మా? హర్ష, క్లెర్జీ పీపుల్. ఫస్ట్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? క్లెర్జీ. భూసు అంటే వీళ్ళు క్లెర్జీ అంటే ఏంటంటే బాగా సంపన్నులు అన్నమాట. క్లెర్జీ అంటే ఇక్కడ మీకు ఒక మీనింగ్ ఇచ్చాడు చూడండి పక్క పేజీలో. క్లెర్జీ అంటే క్లెర్జీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్వెస్టెడ్ విత్ స్పెషల్ ఫంక్షన్స్ ఆఫ్ ద చర్చ్. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, చర్చిలో మెంబర్ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ క్లెర్జీ పీపుల్ అంటారు. అండ్ సెకండ్ ఎస్టేట్ లో నోబిలిటీ, నోబుల్స్, రిచ్ ల్యాండ్ లార్డ్స్, కింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్. నోబుల్స్ కూడా ఇచ్చాడు అటు చూడండి, మీనింగ్ ఇచ్చాడు. నోబుల్స్ అంటే ఎవరు? రిచ్ ల్యాండ్ లార్డ్స్, పెద్ద పెద్ద భూస్వాములు, రాజులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఈ నోబుల్స్ అని అంటారు. ఎన్ని నిమిషాలు కదా? 2 నిమిషాలు. రిచ్ ల్యాండ్ లార్డ్స్, కింగ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ థర్డ్ ఎస్టేట్ లో ఎవరున్నారు? బిజినెస్ మ్యాన్స్, మర్చెంట్స్, కోర్ట్ ఆఫీసర్స్, లాయర్స్, పీస్మెంట్స్, ఆర్టిజన్స్, స్మాల్ పీసెంట్స్, ల్యాండ్ లేబరర్స్ అండ్ అదేంటి సర్వెంట్స్ ఇలా పనిచేసేవాళ్ళు. ఇదంతా కూడా థర్డ్ ఎస్టేట్ పీపుల్ లా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ కల్టివేటెడ్ 60% ల్యాండ్ అండ్ ఫ్రెంచ్ కంట్రీ. వీళ్ళే పే చేస్తున్నారు, వాళ్ళు పే చేయట్లేదు. కాబట్టి చాలా పాపం వచ్చేసింది అప్పుడు 1789లో. The members of the first 2 estates, that is the clergy and the aristocracy, enjoyed a certain privileges, acquired the birth. They enjoyed the powers. వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను బట్టి బాగా విలాసవంతంగా జీవిస్తూ ఉన్నారు. ఆఫీసర్ చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉన్నారు. ఈ విలాస జీవితానికి అలవాటు పడ్డటువంటి క్లెర్జీ పీపుల్ కానివ్వండి, నోబుల్స్ కానివ్వండి,